హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ అయితే శ్రీరామనవమి వ్లాగ్ తోటి మీ ముందుకు వచ్చానమాట. ఆ రోజు డే ఎలా గడిచింది ఏంటి అనేది వీడియో తీశాను సరదాగా. చూడండి ఫ్రెండ్స్, మార్నింగ్ లేవగానే ముగ్గులు అయితే వేసేసాను అనమాట. ముగ్గులతోటే స్టార్ట్ అయిపోయింది పండగ. పెద్ద ఎత్తున ఈ యొక్క దేవాలయ ప్రాంగణంకు రావాల్సిందిగా కోరుచున్నాము. దేవాలయ కమిటీ తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. మరికొద్ది సేపట్లో కళ్యాణం ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమంలో చూసారు కదండి, మా ఇంటికి ఎదురుగా ఉన్న కాలనీలో దేవాలయం ఉంటుంది, పెద్ద దేవాలయం ఉంటుందన్నమాట. అక్కడైతే సీతారాముల కళ్యాణం నిర్వహించారు. చాలా బాగా చేశారండి. మైక్లో అనౌన్స్మెంట్ ఇస్తూ ఉన్నారు. ఈ ఇయర్ గుడికి అయితే వెళ్ళలేదండి. ప్రతి సంవత్సరం టెంపుల్కి వెళ్ళి చూసేదాన్ని అనమాట. ఈ సంవత్సరం వెళ్ళలేకపోయాను. ఇక ఇంట్లోనే దీపారాధన చేసుకొని టీవీలో కళ్యాణం చూశానమాట. టెంపుల్ దగ్గర నుంచి సాంగ్స్ మంత్రాలు అన్నీ వస్తున్నాయి అనమాట. వినుకుంటూ పనులు అయితే చేసుకుంటూ ఉన్నాను. టెంపుల్ దగ్గర నుంచి వచ్చే మంత్రాలు, సాంగ్స్ అన్నీ వినుకుంటూ పనులు చేసుకొని దీపారాధన అయితే కంప్లీట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా టీవీలో చూస్తున్నాను అనమాట కళ్యాణాన్ని. స్వరాజ్యం వైరాజ్యం పరమేష్ట్యం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం భారయతాన్ ధ్రువం. जय बोलो रामचंद्र भगवान की, राजित सीता माई की, लक्ष्मण स्वामी की, पवन सुत हनुमान की, जय श्री राम. भद्राद्रि राम गोविंदा, भक्त रामदास वरद गोविंदा. ఇలా అయితే టీవీలో కళ్యాణం చూసుకుంటూ మురిసిపోయానమాట. సీతారాముల కళ్యాణం చూసుకుంటూ చాలా మంచిగా అనిపించిందండి. టెంపుల్కి వెళ్ళలేకపోయినా ఇలా లైవ్లో అయితే చూసే భాగ్యం భగవంతుడు కలిగించాడు అనిపించింది. ఎవ్రీ ఇయర్ అయితే కంపల్సరీ టెంపుల్కి వెళ్ళేదాన్ని. ఇందాక చెప్పినట్లే ఫస్ట్ ముందే కళ్యాణం స్టార్ట్ కాకముందే వెళ్ళి కూర్చునేదాన్ని, అంత ఇంట్రెస్ట్. సరే గుడికి వెళ్ళలేకపోయినా టీవీలో అయితే చూసి ఇంకా ఆనందపడ్డాను అనమాట. ఇక్కడ ఇంకా నర్సరీ చూపిస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా? చాలా రోజుల నుంచి అయితే మొక్కలు వేద్దాం అనుకున్నాను. అయితే ఇంకా శ్రీరామనవమి ముందు రోజు అనమాట బయటికి వెళ్ళాను అనుకోకుండా. ఇంకా వచ్చేటప్పుడు ఒక బ్యాగ్ ఎర్రమట్టి 2 మొక్కలు అయితే తీసుకొచ్చాను, చూపిస్తానులేండి. ఎప్పటి నుంచో మొక్కలు పెట్టాలి పైన అనుకుంటున్నాను. ప్లేస్ అయితే ఎక్కువగా లేదు పైన, కానీ ఉన్నంతలోనే కొన్ని మొక్కలు అయితే పెట్టుకుందాం. అప్పుడప్పుడు వాటిని చూస్తున్నప్పుడు మైండ్కి ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది కదా. నాకు మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం అండి. అనుకోకుండా బయటికి వెళ్ళాను. ఇంకా సడన్గా 2 మొక్కలు ఎర్రమట్టి తీసుకొని వచ్చాను. శ్రీరామనవమి రోజు మధ్యాహ్నం అయితే ఆ మొక్కల్ని కుండీలల్లో వేస్తున్నాను అనమాట. 2 తీసుకొచ్చానులేండి. నా దగ్గర ఇవి చూపిస్తున్నాను కదా,
ఈ కుండీలు ఎప్పుడో నేను ఆన్లైన్లో మీషోలో బుక్ చేశాను అనమాట. చాలా 1 year అయిపోయింది అనుకుంటా. పెడదామని తీసుకొచ్చాను, కానీ ఎర్రమట్టి లేక నేను పెట్టలేదు. ఎర్రమట్టి కూడా ఇప్పుడు తీసుకొచ్చాను కాబట్టి 2 మొక్కలు, ఒకటి గులాబీ మొక్క, ఒకటి చామంతి మొక్క తీసుకొచ్చాను. ఇలా హోల్స్ అయితే పెట్టేస్తున్నాను అడుగున, ఎందుకంటే హోల్స్ లేకపోతే వాటర్ అందులోనే ఉండిపోయి మొక్కలు కుళ్ళిపోతాయి కదండి, అందుకని ఇలా హోల్స్ పెట్టాను. ఈ ఎర్రమట్టి గురించి ఒక చిన్న ఫైటింగే ఉందిలేండి, మా హస్బెండ్కి నాకు, మా ఆయనకి నాకు. ఎప్పుడు నేను చెప్పడము ఆయన మర్చిపోవడం, తెస్తా 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 అంటారు, తేరు. నేనైతే 1 year నుంచి చెప్తున్నాను ఒక బ్యాగ్ ఎర్రమట్టి కావాలి. కింద కూడా కొన్ని మొక్కలు ఉంటాయి అనమాట, అందులో కొంచెం వేద్దాము, పైన కూడా కొన్ని మొక్కలు పెట్టుకుంటాను, ఎర్రమట్టి తీసుకురా అంటే తీసుకొస్తా అంటాడు, మర్చిపోతూ ఉంటాడు. ఇంకా నేను ఆయనకు ఛాన్స్ ఇచ్చి ఇంకా వేస్ట్, ఇంకా తీసుకురాడని ఫిక్స్ అయ్యాను అనమాట. ఇంకా నాకు టైం సెట్ అయింది ఎలాగో. ఇంకా వచ్చేటప్పుడు నిన్న కంటి హాస్పిటల్కి వెళ్ళి రిటర్న్ మళ్ళీ వచ్చేటప్పుడు మట్టి కొన్ని 2 మొక్కలు అయితే తీసుకొచ్చాను. హోల్స్ పెట్టేశాను కదండి. ఇంకా పండగ రోజున ఈ పని అయితే పెట్టుకున్నాను అనమాట. మధ్యాహ్నం వరకు దీపారాధన కార్యక్రమాలు, కళ్యాణం మహోత్సవం ఇవన్నీ చూసిన తర్వాత మధ్యాహ్నం కొంచెం భోజనం చేసి మధ్యాహ్నం నుంచి ఈ పని పెట్టుకున్నాను అనమాట. ఏముందిలేండి, ఆ మొక్కల్ని కవర్ అంతా తీసేసి ఆ కుండీలలో వేయడం. పండగ రోజున ఇలా మొక్కలు పెట్టుకుంటే మంచిగా అనిపించింది నాకు. అని ముందే నేను అనుకోలేదు అసలు, సడన్గా అనుకోకుండా వెళ్ళాను, తీసుకొచ్చాను. ఈ గులాబీ మొక్క ఒకటి, చామంతులు అంట ఇంకొకటి, కలరు కొంచెం వెరైటీగా ఉంది, అది ఎల్లో కలర్లో ఉన్నాయి. అంటే ఎల్లోలోనే బాగా మ్యాంగో ఎల్లో అలా అంటారు కదండి, అలా ఉందన్నమాట. మస్టర్డ్ ఎల్లో అలా ఉంది. ఏమో తీసుకొచ్చాను, కుండీలలో వేస్తున్నాను. కొంచెం ఎర్రమట్టి నేను తీసుకొచ్చిన ఎర్రమట్టి కూడా అందులో యాడ్ చేసి కొన్ని వాటర్ పోసి ఆ 2 కుండీలు అయితే 2 కుండీల్లో మొక్కలు వేసి అయితే పెట్టేస్తున్నాను. అవి ఎంతవరకు బ్రతుకుతాయి ఏంటి అనేది నాకు ఐడియా లేదు. ఎంతైనా నేల మీద విచ్చలవిడిగా పెరిగే మొక్కలు మన భూమి మీద చాలా అంటే ఎంత ఇష్టమైతే అంత ఇష్టంతో వేర్లు అనేది పాతుకుపోతూ ఉంటాయి. చాలా స్పేస్ ఉంటుంది కింద నేలలో. అలా పెరిగే మొక్కల్ని ఒక కుండీలో వేసి బంధించినట్టు పెంచాలంటే కొంచెం రిస్కే అండి. అవి పెరుగుతాయా పెరగవా అన్న డౌట్ కూడా ఉంటుంది, ఎందుకంటే వాటికి సరిపడినంత మట్టి, ఎరువులు ఇవన్నీ ఉండాలి కదా భూమిలో. మనకి డైరెక్ట్ నేల మీద అనుకోండి ఇంకా ఫెసిలిటీ ఉంటుంది, కానీ ఇలా కుండీలో వేసినప్పుడు కొంచెం చాలా జాగ్రత్తగా వీటిని చూసుకుంటూ ఉండాలన్నమాట. నేను అదే పని చేస్తున్నాను. ఆల్రెడీ తులసి చెట్టుని అయితే వేసుకున్నాను, ఇలాగ తులసమ్మని కోటలో వేసుకొని ఒక 2 years అవుతుంది. 2 years నుంచి ఇక కుండీలోనే పెంచుతున్నాను. మంచిగా అనిపించింది నాకైతే. చూద్దాము ఈ మొక్కలు కూడా వేస్తే ఎలా వస్తుంది ఏంటి అనుకుంటున్నాను. ఇవి కనుక బాగా పెరిగి మంచిగా అనిపిస్తే ఇంకా మొక్కలు తీసుకొచ్చి ఇలాగే కుండీలలో వేసి కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. నాకైతే మొక్కలు పెంచాలి అని చాలా ఇష్టం అండి, చెట్లు పెట్టాలని చాలా ఇష్టంగా ఉంటుంది. ప్లేస్ లేదు, ప్లేస్ లేక ఆలోచిస్తూ ఉంటాను అనమాట. ప్లేస్ ఉంటే మాత్రం ఎన్ని చెట్లు అంటే అన్ని చెట్లు పెట్టేస్తా. చెట్ల పిచ్చి బాగా, మెయిన్ అంటే పూల చెట్లు బాగా ఇష్టం నాకు. ఎందుకో మరి వాటిని పెంచాలి అనిపిస్తూ ఉంటుంది. పెట్టడం ఒకటే గొప్ప కాదు, వాటిని చూసుకోవడం కానివ్వండి, వాటరింగ్ చేయడము, ఇవన్నీ కూడా నాకు ఇంట్రెస్ట్. ఇలా అయితే ఉందన్నమాట రోజ్ ఫ్లవర్. ఇది చిన్న చామంతులంట, కలర్ వెరైటీగా ఉందని తెచ్చాను. ఇలా అయితే మధ్యాహ్నం మా పనులు అయిపోయినాయి. నెక్స్ట్ నైట్ అయిపోయిందనమాట. నైట్ ఊరేగింపు స్టార్ట్ చేశారు ఆంజనేయ స్వామి గుడిలో, మీకు చూపిస్తాను చూడండి. మార్నింగ్ అయితే మధ్యాహ్నం కళ్యాణం అంతా అయిపోయింది కదా. ఇంకా నైట్ వరకు ఏం చేశారంటే రాముల వారిని మొత్తం ఊరేగిస్తారు కదండి, ఊరేగించారు. ఊరేగింపు సేవ అని చేస్తారు కదా, అలా చేశారనమాట. మొత్తానికి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సందడిగా అయితే గడిచింది. ఇంట్లోనే ఉన్నా కానీ అన్నీ ఇంట్లోకే వినిపిస్తూ ఉన్నాయి, మంత్రాలు, ఊరేగింపు, సందడి అన్నీ కూడా. నాకంతా పండగకి నేను గుడికి వెళ్ళకపోయినా సరే, ఇంట్లో ఉన్నా సరే నాకు ఆ పండగ వాతావరణం అనేది నిండుగా అనిపించింది అనమాట. ఇలా అయితే శ్రీరామనవమి రోజున నా డే గడిచింది ఫ్రెండ్స్. లాస్ట్ ఇయర్ దిగిన ఫోటో ఒకటి షేర్ చేస్తున్నాను మీతో సరదాగా. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.